శుక్రవారం రోజున తిరుపతి వెళ్ళాను. శనివారం రోజున ఎర్లీ మార్నింగ్ అంటే 12:30 నుంచి 1:30 లోపల దర్శనం చేసుకున్నాను అని చెప్పేసి మొన్న వీడియోలో చెప్పాను కదండి. అయితే దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేసేసి రూమ్కి వెళ్ళి పొద్దున్న వరకు కొంచెం పడుకున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 6:37 వరకు పడుకున్నాము. అయితే మాకు దర్శనంకి టైం లేదు, అందుకని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళలేదన్నమాట శుక్రవారం ట్రైన్ దిగిన తర్వాత. అందుకని చెప్పేసి దర్శనం అయిన తర్వాత నడుచుకుంటూ వెళ్దాము అని చెప్పి ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మేము కింద నుంచి మెట్ల మార్గాన నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా నాకు మొన్న యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అన్నాను కదా, అప్పుడు మా ఆఫీస్లో డాక్టర్స్ ఉంటారనమాట. ఏది ఏమైనా కానీ దేవుడు తప్పకుండా ఉన్నాడు అని చాలామంది నమ్ముతూ ఉంటారు కదండి. నేను కూడా అది నమ్ముతాను బాగా. ఆ డాక్టర్ నాకు చెప్పారు, ఇలా తిరుపతి వెళ్తున్నాను, ఆవిడది కూడా తిరుపతి అనమాట. ఇలా తిరుపతి వెళ్తున్నాను అని అంటే తను ఏం చెప్పిందంటే నాకు 3 కత్తెరలు ఇవ్వమని చెప్పింది. అలాగే మోకాళ్ళ పర్వతం ఉంటుంది కదా, ఒక 3 మెట్లు మోకాళ్ళ త్రూ ఎక్కండి అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంకా కిందకైతే వచ్చేసాము. కిందకు వచ్చిన తర్వాత కపిల్ తీర్థంలో శివుడు ఉంటారు కదా, శివుడిని దర్శనం చేసుకుని ఆ తర్వాత ఇస్కాన్కి వెళ్దాం అనుకున్నాము, కానీ టైం లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకుని ఇంకా బయలుదేరామన్నమాట. ఎక్కడికి? తిరుపతి పైకి కొండకి వెళ్ళడానికి బయలుదేరామన్నమాట. నేనైతే చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను ఇక్కడికి. నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. నేను ఏ గుడికి వెళ్ళినా కానీ అన్ని గుడుల్లోనూ దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి. నేను అంత దేవుడికి పూజలు చేసేసి మరీ అంత నిష్టగా అలా ఉండనండి. ఓకే, నమ్ముతాను. మా అమ్మ చాలా నిష్టగా చేసేది, కానీ దేవుడు తనని చంపేశాడు కదా, అదొక ఫీలింగ్లో ఉంటాను అన్నమాట. ఇంకా ఎక్కువైపోయింది తగ్గించాలి, ఎక్కువైపోయింది తగ్గించాలి అని అనుకుంటాను, కానీ తప్పకుండా నమ్ముతాను. ఏంటి అని అంటే దేవుడు ఉన్నాడు, కంపల్సరిగా ఏం చేసినా తనే చెయ్యాలి. నా ఉద్దేశంలో ఏం చేసినా ఎంకన్న బాబే చేస్తాడు అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. అందుకు ఒక కొంత నేను ఎక్కువ తనని నమ్ముతూ ఉంటాను. ఎవరైనా ఒకటే లేండి, కాకపోతే నేను కొంచెం ఎక్కువ నమ్ముతూ ఉంటాను అనమాట. నా అదృష్టం ఏంటి అని అంటే పెద్ద తిరుపతిలో కొండ మీద వెంకన్న బాబుకి నిన్న పొద్దున్న అంటే ఈరోజు పొద్దున్న ప్రసాదం పెడతారు కదా నైవేద్యంగా, చక్కెర పొంగలి, మిరియాల పొంగలి, పులిహార, ఈ 3 నాకు దొరికాయండి. అవి ఇదైతే ఎన్నో జన్మల పుణ్యం అని నేను అనుకుంటాను. ఆ దేవుడి దయ వల్ల నాకు ఇవన్నీ దక్కాయి. ఈసారి నేను కొండకి వెళ్ళినప్పుడు నా మనసంతా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చెప్పాను కదా కపిల్ తీర్థం వచ్చాము అని చెప్పి. అసలు ఎండ అయితే విపరీతంగా ఉంది. మేము చెప్పులు వేసుకోకుండా వెళ్ళామన్నమాట. కాళ్ళు కాలిపోతున్నాయి. ఇది 11th జూలై రోజున అనమాట. నేను 10th వెళ్ళాను. 11th జూలై రోజున ఇది. అసలు ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. వర్షాలు అయితే అసలు పడట్లేదంట. హైదరాబాద్లో కూడా వర్షాలు పడట్లేదులేండి. ఇంకా మేము కపిల్ తీర్థం నుంచి అలిపిరి మెట్లు మార్గం దగ్గర స్టార్ట్ అవ్వడానికి అలిపిరికి వచ్చామన్నమాట. అసలు ఎంత బాగుంటుందో కదండి. ఈ అలిపిరి దగ్గర కొండలు అవన్నీ చూస్తే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది కదా, చాలా మంచిగా అనిపించింది. అసలు ఎంత రష్ ఉందంటే చెప్పలేనంత రష్ ఉందండి. చాలామంది ఉన్నారు. మరి నేను టికెట్ 1 month బ్యాకే బుక్ చేశాను. అప్పుడు కూడా ఇలా ఉందో లేదో నాకు కూడా తెలియదు, కానీ ఫుల్ రష్ ఉందన్నమాట. మనము ఎక్కడన్నా ఆగుదామని అనుకుంటే కూడా వాళ్ళు వస్తున్నారనే టెన్షన్తో మనం కూడా ఫాస్ట్గా నడిచేస్తున్నాము. అలా అయిపోయిందనమాట. అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టుకుని మెట్ల దగ్గర స్టార్టింగ్లో బేసిక్గా నేను అసలు కొట్టను, కానీ ఎందుకో ఈసారి కొట్టి స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయ్యేటప్పుడు మధ్యలో గుడులు ఉంటాయి కదా, ఆ గుడి దగ్గర ఇక్కడ కూడా వెంకన్న బాబు గుడి ఉంటుంది అన్నమాట.
ఇక్కడ ఈరోజు శనివారం కదా, పిండి దీపంలో ఒత్తులు వెలిగిస్తున్నారనమాట. ఓ ఇక్కడ కూడా చేస్తారా ఇది అని అనిపించింది. నేనైతే ఎప్పుడు చేయలేదు, నాకు అసలు ఆ పిండి దీపాలు చేయడం అలాంటిది రాదు నిజం చెప్పాలంటే. ఇక్కడ కూడా చేస్తారా, నేను కూడా ట్రై చేయాలి అని అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం. చూడాలి నేను ఎప్పుడన్నా చేయగలుగుతానా లేదా అనేది. ఇంకా వెంకన్న బాబుని దర్శనం చేసుకుని ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ గోపురం లోపల నుంచి వెళ్ళాలి. లోపల నుంచి వెళ్తే ఇంకా మెట్లు 3850 3750 ఉంటాయన్నమాట మెట్లు. ఈ మధ్యలో మళ్ళీ ప్లెయిన్ రోడ్ కూడా ఉంటుంది. మొత్తం 9 కిలోమీటర్స్ అంట. నేను లాస్ట్కి చెప్తాను మేము ఎంతసేపటికి నడిచాము అనేది, ఆ లేట్ కూడా ఎందుకు అయింది అనేది నేను చెప్తాను. మధ్యలో ఇలాగా వెంకన్న బాబు అవతారాలు ఉంటాయి కదా, ఆ అవతారాల విగ్రహాలన్నీ ఉంటాయి అన్నమాట. చాలామందికి అంటే నాకు కూడా తెలియదండి, చాలామందికి తెలియనివి కొన్ని ఇక్కడ బోర్డ్స్ మీద రాస్తారు కదా, అవి చదివి తెలుసుకుంటే చాలా అంటే ఏదో నాకు చాలా తెలిసిపోయిందనే ఫీలింగ్లో ఉంటాము. నేనైతే అదే ఫీలింగ్లో ఉన్నాను అనమాట. అంటే అవతారాల గురించి విశిష్టత ఇలాంటివన్నీ ఇక్కడ బోర్డ్స్ మీద రాసి అలా ఎందుకు వచ్చింది ఏంటి అనేది అలా ఎలాబరేట్ చేసి చెప్తారనమాట. ఏవైతే పట్టుకొని వెళ్ళకూడదో అవన్నీ అక్కడ రాశారు. ఇంకా ఇక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా మన వాకింగ్ స్టార్ట్ అయ్యింది. నేను చెప్పాను కదా, మనకి ఏమన్నా కాళ్ళు లాగుతున్నాయి అని ఆగితే కూడా వెనకాల వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి కదా అనే భయంతో మనం గమ్మున వెళ్ళిపోతాం అన్నమాట. ఇదైతే ఒక రాయండి. ఇక్కడ ఏంటి అని అంటే మోకాల్లో ఆంచితే ఈ కొండకి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయంట. అది బోర్డు మీద రాసి ఉంది. అందుకని చెప్పేసి నాకు యాక్సిడెంట్ అయింది కదా, 2 మోకాళ్ళు పెట్టాను. అలాగే గుత్తులు, చేతి గుత్తులు ఉంటాయి కదా, ఇవి కూడా పెట్టాను అనమాట. నమ్మకం, ఏదైనా నమ్మకాన్ని బేస్ అయ్యి ఉంటుంది కదా, నేను కూడా అదే నమ్మి ఇలా పెట్టామన్నమాట మేము కూడా. ఇదొక అవతారము. ఈ అవతారాలు ఏంటి అనేది కింద స్పెసిఫిక్గా మెన్షన్ చేశారనమాట. ఇది ఏం అవతారం ఏమనుకోవద్దు, నాకు కొంచెం కనిపించట్లేదు, మీరు చూడండి. అక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. యాక్చువల్గా గుడికి వెళ్ళేటప్పుడు మెట్ల నుంచి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ రాస్తారని మొక్కుకుంటారు కదా కొంతమంది, అలాగా. ప్లస్ ఏమంటారు, మనకి ఆర్తి కర్పూరం కూడా వెలిగిస్తామని మొక్కుకుంటారు కదా. సో ఇక్కడ ఏమైందంటే విగ్రహాలకి అంటే అవతారాలు ఉన్నాయి కదా, దానికి ఆ పేరుకి కూడా పసుపు కుంకుమ రాసేస్తున్నారు. అందుకు ఒక కొంత మనకు అర్థం కావట్లేదు అనమాట. పరశురాముడు, నరసింహస్వామి అవతారము, ఇలా రకరకాల అవతారాలు ఉన్నాయి. అన్ని అవతారాలు అయితే ఉంటాయో అన్ని అవతారాలు ఇలా విగ్రహాలు ఉన్నాయన్నమాట. 1150 ఒక్క మెట్టుకి వచ్చామన్నమాట. చెప్పాను కదా, మోస్ట్లీ చాలామంది వెళ్ళే ఉంటారేమో. మధ్యలో కొంచెం రోడ్డు కూడా ఉంటుందన్నమాట. మొత్తం 9 కిలోమీటర్స్. ఈరోజు నేను 18,000 to 19,000 మధ్యలో నాకు స్టెప్స్ అయ్యాయి అన్నమాట. ఆల్మోస్ట్ 1100 క్యాలరీస్ కరిగాయి. మనము కింద నుంచి చూస్తే నైట్ టైంలో వెంకన్న బాబువి నామాలు కనిపిస్తాయి కదా, అది ఈ ప్లేసే అన్నమాట. ఇది డే టైంలో. నైట్ టైంలో అయితే లైట్లు ఉంటాయి. యాక్చువల్గా 10వ తారీఖున ఇక్కడ ఈ దారిలో వెళ్ళేటప్పుడు పులొచ్చింది అనేసి అన్నారు. మరి అది కరెక్టే, ఎందుకంటే నేను యూట్యూబ్లో చూశాను, నాకు చాలా మెసేజెస్ కూడా వచ్చాయి పులులు తిరుగుతున్నాయంట అని చెప్పి. ప్లస్ నాతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటి నుంచి కాల్స్ వచ్చాయి, జాగ్రత్త, లేట్ వరకు ఉండకండి, నైట్ వరకు త్వరగా నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్పి కాల్స్ వచ్చాయన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఆగకుండా ఇంకా ఫాస్ట్గా చీకటి పడే లోపలే కొండకు చేరుకోవాలి అని చెప్పి ఆగకుండా వెళ్ళిపోయామన్నమాట. అసలు ఎంత రష్ ఉందో చూసారా. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇలా కూడా ఉన్నాయండి. మనం ఇక్కడ ఆగి దేవుడికి మొక్కుకోవాలి అని అనుకుంటే మొక్కుకోవచ్చు. మేమైతే ఇక్కడ అసలు జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోయాం అంతే. ఈ అవతారాల దగ్గర కూడా నేను కావాలని స్పెసిఫిక్గా వీడియో తీసాను అనమాట.
ఎందుకు అని అంటే ఇవన్నీ ఒక గుర్తుగా ఉంటాయి కదా, అందుకని చెప్పి. ఇంకా కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఇలాగ చాలా సేపటి వరకు ఒక 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ వరకు ఇలా ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చాలామంది కూర్చుని ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు. అంటే ఫుడ్ అంటే ఓన్లీ వెజ్ ఉంటుంది కదండి ఆ కొండ మీద. సో ఇంకా మిరకాయ బజ్జీలు, ఉగ్గాని ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. కొబ్బరి బొండాలు అయితే ఎంత కాస్ట్లీ ఉన్నాయో, లిటరల్గా చెప్పాలంటే చాలా వేడిగా ఉంది కదా. అయితే ఎక్కడ పడితే అక్కడ సోడాలు ఇలాంటివి తాగుదాం అని అనుకునే లోపలే అసలు సోడాలు అయితే అసలు చల్లగానే లేవన్నమాట. పాపం వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నా కానీ ఆ కూల్నెస్ మనకు సరిపోవట్లేదు, అంత వేడుంది, జనాలు ఫ్లో ఎక్కువ ఉంది, అందరూ అవే తాగుతున్నారు. వాళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు అన్నమాట చల్లదనం. యా, మీట్ మై బ్రదర్ మిస్టర్ సాయి. వీడే కొండకి తీసుకొని వెళ్ళింది. తమ్ముడు అంత వినయం ప్రదర్శించకు అని చెప్తున్నాను అనమాట. అంత వినయం మనం ప్రదర్శించకూడదురా బాబు అని చెప్తున్నాను అనమాట. వీళ్ళు నా త్రూ అవుట్ తిరుపతిలో ఉన్నన్ని రోజులు త్రూ అవుట్ నాతోనే ఉండి నన్ను మంచిగా తీసుకొని వెళ్ళి మంచిగా పంపించారనమాట హైదరాబాద్కి. వీళ్ళకి ఎప్పటికీ నేను మొన్న కూడా చెప్పాను కదా, వీళ్ళకి ఎప్పటికీ నేను రుణపడే ఉంటాను. వీళ్ళ వల్లనే అన్నీ నాకు మంచిగా జరిగాయి అని అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, దట్ ఈస్ కరెక్ట్. స్ట్రెస్ లేదు, పెయిన్ లేదు, ఏం లేదు. ఆ దేవుడి దయ వల్ల అన్నీ మంచిగా జరిగినాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. నేను చెప్పాను కదండి, ఇలా పసుపు కుంకుమలు రాస్తున్నారు అని చెప్పి ఆ దేవుడి మీద కూడా అవి వేసేస్తున్నారు అనమాట. అలా వేసేసరికి ఏంటి, దేవుడి రూపం సరిగ్గా కనిపించట్లేదు అనమాట మనకి. మధ్యలో ఇలా జంతువులు కూడా కనిపిస్తాయి. లక్కీగా పులులు గట్ట ఏమీ కనిపించలేదు, కానీ ఇలాగ కోతులు, డియర్స్ ఇలా కనిపించినాయి అనమాట. అక్కడ బోర్డ్స్ రాసి పెట్టారు. అదేంటి అని అంటే డోంట్ ఫీల్డ్ వైల్డ్ లైఫ్ అని చెప్పి, మేబీ ఫుడ్ ఫీడ్ చేయొద్దు అని చెప్పేసి అక్కడ రాశారు. లాస్ట్ టైం ఎప్పుడో అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళినప్పుడు డియర్స్కి క్యారెట్స్, క్యూకుంబర్ ఇలాంటివి పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇవి పెట్టట్లేదు, అక్కడ రాసున్నాయి కదా, మేబీ అందుకని పెట్టట్లేదేమోలేండి. కానీ ఇలా డియర్స్ రెగ్యులర్గానే కనిపిస్తాయి. నేనైతే పులిని ఎప్పుడు చూడలేదు, కానీ ఆ మాట వింటేనే భయం వేస్తుంది కదా. చెట్లు కూడా చూసారా, ఒరిగిపోయినట్టు ఉన్నాయి అసలు ఎండలకి. ఇది అడవి కదా, శేషాచలం అడవి. నేను ఫస్ట్ టైం ఈ అడవిని శేషాచలం అడవి అంటారని విన్నాను. నాకైతే తెలియదు, అడవులు ఉంటాయని తెలుసు కానీ శేషాచలం అని దీని పేరు నాకు తెలియదు అనమాట. ఇది వచ్చేసి కల్కి అవతారం అంట. అసలు చూసారా, ఆ విగ్రహం అసలు బొట్టులతోనే నిండిపోయింది. ఇంకా నాకు తెలిసి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి వచ్చాము కదా, ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ది వే అయిపోయింది అనుకుంటా. ఇప్పుడు మనము టువర్డ్స్ మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్తామన్నమాట. టైం ఇక్కడ మేము పొద్దున్న 12 o'clockకి బయలుదేరాము గుడి కింద అలిపిరి దగ్గర. ఇందాక ప్రసాదాలు చూపించాను కదా, కింద వెంకన్న బాబు ఉంటారని చెప్పేసి అన్నాను కదా, ఆ వెంకన్న బాబు దగ్గర ఆ ప్రసాదాలన్నీ తినేసి, అదృష్టం ఉండాలండి, నాకైతే చాలా ఉందని నేను ఫీల్ అవుతున్నా ఇప్పుడైతే. ఆ ప్రసాదాలన్నీ తినేసి ఆ తర్వాత బయలుదేరామన్నమాట. ఫుల్గా ఉంది. కొంచెం సేపు అయితే నిజంగానే నడవడానికి బద్ధకం వేసింది, ఎందుకంటే ఫుల్గా తిన్నాం కదా, దట్టు అది గీతో చేస్తారు కదా, అసలు అమృతం కూడా పనిచేయదు అనుకుంటా, అంత బాగున్నాయి అన్నమాట ప్రసాదాలు. ఇంకా అవి తిని బయలుదేరాం కదా, ఇంకా మధ్యలో మేమైతే ఎక్కువ లిక్విడ్సే తాగామన్నమాట, సోడాలు, బటర్ మిల్క్ ఇలాంటివి. అక్కడ కూర్చున్నప్పుడు పాపం వాళ్ళు మనోడికి తెలుసంట, అందుకని చెప్పి వాళ్ళు మిరగా బజ్జీలు ఇస్తే అవి తిన్నామన్నమాట. అదే ఇంకా మా ఫుడ్. మధ్యలో ఇంకేమన్నా తిన్నాం, మామిడికాయలు కట్ చేయించుకొని తిన్నాం అనుకుంటా, అంతే. ఇంకా అంతకు మించి ఏమీ తినలేదు. ఇంకా ఆల్మోస్ట్ మేము మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ప్లెయిన్ రోడ్స్ ఉన్నాయి, వచ్చే వెహికల్స్ ఏవైతే ఉంటాయో మనం టువర్డ్స్ హెడ్డింగ్ అలాగే వెళ్తామన్నమాట. అసలు ఇక్కడ శేషాచలం అడవులు ఉంటాయండి. అసలు ఆ వ్యూ అయితే వర్ణనాతీతం అన్నమాట. నాకు ఇప్పుడే నేను పుష్ప సినిమా చూడలేదు,
ఇప్పుడే ఈరోజు తెలిసింది నాకు. పుష్ప సినిమా ఈ శేషాచలం అడవులకి సంబంధించింది ఏదో మూవీ అంట. నేనైతే ఇప్పటి వరకు ఆ సినిమా చూడలేదు. అమ్మో అవునా అనిపించింది నాకు వాళ్ళు చెప్తుంటుంటే. ఏదో ఎర్రచందనం గురించి ఏదో ఉంటుందంట కదా. సో అది ఈ ఈ అడవులకి సంబంధించిన మూవీ అని చెప్పేసి విన్నాను నేను. అసలు ఆ వ్యూ అయితే ఉందండి, ఎంత బాగుందో. నేచర్ ఎప్పుడు పర్ఫెక్ట్ కదా. నేచర్ ఏదొచ్చినా కానీ నేచర్ వైజ్ మనం అన్నీ యాక్సెప్ట్ చేస్తాము. అదే హ్యూమన్ ఏమన్నా మిస్టేక్ చేస్తే హ్యూమన్స్ని తిడతాం, కానీ నేచర్ వైజ్ ఏమన్నా చెడు జరిగినా మంచి జరిగినా మనం యాక్సెప్ట్ చేస్తాం కదా. అసలు ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. నేనైతే అలాగే కొంచెం సేపు నుంచుని చూశాను. మా వాళ్ళు ముందరికి వెళ్ళిపోయారు. పాపం నేను ఇంకా లేట్గా వెళ్తున్నాను కాబట్టి వాళ్ళు నా కోసం ముందర కూర్చున్నారనమాట. నువ్వు వీడియో తీసుకో అక్క అంటున్నాడు సాయి అయితే. కానీ అంత పర్ఫెక్ట్ ఉంది. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 3:34 అలాగ అయిపోయి ఉంటుంది. కానీ అసలు ఎంత బాగుందో. నాకు తెలిసి ఇవి ఒకప్పుడు ఉండేవి కాదనుకుంటా. ఈ గ్రిల్స్ ఇప్పుడే పెట్టినట్టున్నారు. ఎప్పుడో నాకు బాగా గుర్తు, అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇవి లేవేమో అనుకుంటున్నాను. ఆ ఫ్యాన్స్, ఆ చివరి ఆకాశము, తిరుపతి నుంచి పైన కొండ మీద నుంచి వచ్చే వెహికల్స్, కొండ పైకి వెళ్ళే వెహికల్స్, కొండలు, గ్రీనరీ, అసలు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అంత పర్ఫెక్ట్ ఉందండి. అసలు మనసంతా నిండిపోయింది నాకు ఇవన్నీ చూసి. వెంకన్న బాబుని చూశాను నిన్న చాలాసేపు నుంచుని. ఇంక ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఇది చాలురా లైఫ్లో అనిపించింది. ఇంకా ఇక్కడ కొండలకి కొన్ని మధ్యలో గుణపాల్లాగా ఏవో గుచ్చారనమాట. అవి ఎందుకు అని అడిగితే స్లైడింగ్స్ అవుతున్నాయంట, రాళ్ళు పడుతున్నాయంట. అవి పడకుండా ఉండడానికి కొండకి అలా గుచ్చారంట. ఓ అనిపించింది నాకు. నేను అది ఫస్ట్ టైం విన్నాను. అంటే కొన్ని హిల్ స్టేషన్స్ ఉంటాయి కదా, అలాగ చోట పడుతుంది అని అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా పడతాయని నాకు తెలియదు. ఇంక ఇలా వెహికల్స్ వస్తూనే ఉంటే మనము ఒకవైపు నుంచి నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట. ఈ శేషాచలం ఫారెస్ట్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో. ఈ గ్రీనరీ, బేసిక్గానే నేను ఒక గ్రీనరీ పిచ్చిదాన్ని కదా, చెప్పాను కదా. ఈ వెహికల్స్ వచ్చేసి కింద నుంచి వస్తున్నాయి, కిందకి వెళ్ళడానికి వస్తున్నాయి అన్నమాట. అటు సైడ్ ఇందాక చూసారా, అవి పైకి వెళ్తున్నాయి అన్నమాట. అంటే కొండ మీదకి వెళ్తున్నాయి అన్నమాట. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా 2 weights మనము పైకి వెళ్తున్నాము. ఎక్కడికి అంటే మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చేసాము. ఇంకా నాకు తెలిసి మోకాళ్ళ పర్వతం ఎక్కిన తర్వాత ఒక 1/2 hour 1 hour, మోకాళ్ళ పర్వతం అయిపోయిన ఒక 1 hourలో మనం కొండకి చేరుకుంటాం. చీకటి అయిపోతుంది, ఆల్మోస్ట్ 5 అలాగ అయిపోయినట్టుంది టైము. ఇంకా మేము మోకాళ్ళ పర్వతంకి వెళ్తున్నాం అన్నమాట. నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, ఒక డాక్టర్ నాకు మోకాళ్ళ మీద ఎక్కమని చెప్పారు, అట్లీస్ట్ 3 మెట్లన్నా అని. ఇంకా 3 మెట్లు అయితే మోకాళ్ళ మీద ఎక్కాను అనమాట. నిజంగానే ఎక్కలేమా అంటే స్టార్టింగ్లో నాకు కూడా కొంచెం భయం వేసింది. మోకాళ్ళ మీద ఎక్కగలమా లేదా అని కొంచెం భయం వేసింది, కానీ ఈజీగానే ఉంది. కొంతమంది అయితే మోకాళ్ళ పర్వతం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా మోకాళ్ళ మీదే నడిచారనమాట. అమ్మో అనుకున్నాను నేను. నిజం చెప్పాలి అని అంటే వీళ్ళిద్దరూ నా కలీగ్స్ అండి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు దెమ్. నేను వాళ్ళని అడిగిన తర్వాతనే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇందాక తనని అడిగాను కదా, నువ్వు కూడా వస్తావు ఓకేనా అంటే ఓకే అనింది తను. అందుకనే ఇంకా హైడ్ చేయలేదన్నమాట తన ఫేస్. సో ఫైనల్గా అయితే మేము పైకి కొండకు వచ్చేసాము. ఇక్కడ అంకురార్పణ అంటారు కదా, మేబీ అలాంటిది అనుకుంటా. మేమైతే ఏమీ తీసుకోలేదు ఇక్కడ. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత కొండకి వెళ్ళిపోయాము. 3 కత్తెరలు ఇవ్వమని చెప్పారు కదా ఆవిడ. 3 కత్తెరలు ఇచ్చేసి మేము వెంగమాంబకి వెళ్దాం అనుకున్నాము అన్నప్రసాదం తినడానికి. కానీ ఇంకా మాకు టైం లేక 7 అయిపోయింది ఇప్పటికే. అక్కడ మేము జుట్టు అంటే 3 కత్తెరలు ఇవ్వాలా 5 కత్తెరలు ఇవ్వాలా అని అడిగారనమాట. నేను ఎందుకో ఫర్ ద ఫస్ట్ టైం 5 కత్తెరలు ఇచ్చాను ఈసారి.
అది అయిన తర్వాత కాఫీ తాగుదాం కొంచెము, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో అని అనుకుని కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ సాంబార్ రైస్ పెడుతున్నారు ప్రసాదంలాగా. ఇంకా అది తీసుకుని తినేసి ఇంకా మేము మళ్ళీ కిందకి బస్సులో బయలుదేరామన్నమాట. కిందకు వచ్చిన తర్వాత ఈ అలిపిరి దగ్గర ఇది ఎంత బాగుందో చూసారా గరుడు. అందరి మీద ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి. ఇంకొక వీడియోలో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.